హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు చెప్పబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, మనం ప్రతిరోజు వింటూ ఉంటాం వార్తల్లోని, న్యూస్ పేపర్లోని, వివిధ రకాల సోషల్ మీడియా ఛానల్లోని. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు అనేవి సర్వసాధారణమైపోయినాయి అన్నమాట ఈరోజు. ఎందుకంటే మనం ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ పెట్టుకుంటూ, సీట్ బెల్ట్ ధరిస్తూ, వేగంగా వెళ్ళకుండా మనం లిమిట్లో మనం వెళ్తే ప్రమాదం అనేది జరగదు. ఎందుకంటే సర్వేల్లో తేలిన అంశాలు ఏంటంటే అధిక వేగం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఇంకొకటి ర్యాష్ డ్రైవింగ్ మరియు సెల్ ఫోన్తో మాట్లాడడం. అంతేకాకుండా ఒక బండి మీద ఒకరికంటే ఎక్కువ నలుగురు వ్యక్తులు అలాగా వెళ్ళడం, ఇవే కారణాలన్నీ చెప్తున్నాయన్నమాట సర్వేలు. దీన్ని బట్టి ఆలోచిస్తే గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, హెల్మెట్ పెట్టుకో బ్రో బాగుంటాం అని. హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటారంటే మన గురించే. మన వెనకాల మనకంటూ ఒక ఫ్యామిలీ మెంబర్స్, మనకి భార్య పిల్లలు, మనకు ఒక ఫ్యామిలీ ఉందని మనం ఆలోచించి డ్రైవ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్తే మనకి ఏ ప్రమాదం అనేది జరగదు. చాలామంది సినిమా సెలబ్రిటీస్ కూడా చెప్తూ ఉంటారు అన్నమాట, మీరు వెళ్ళేటప్పుడు ప్రమాదం అనేది ఎప్పుడు చెప్పి రాదు అని. నేనేం చెప్తానంటే చావు ఎప్పుడు కూడా చెప్పి రాదు అన్నమాట. ఇది భగవద్గీతలో చెప్పింది. మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం రహదారి నియమ నిబంధనలు మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వెళ్తే మన ప్రయాణం అనేది సురక్షితంగా, సౌకర్యవంతంగా మనం మన ప్రయాణానికి, గమ్యానికి చేరుకుంటాం. అదే నేను చెప్పాలని